ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రెస్పిరేటరీ సిస్టమ్. మనం జీవించాలంటే ఊపిరి తీసుకోవడం అనేది తప్పనిసరి. మనం బయట ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకుని బాడీ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేస్తాం. ఈ ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటారు. అసలు రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏమిటి, అందులో ఉండే పార్ట్స్ ఏంటి, దీని యొక్క ఫంక్షన్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ రెస్పిరేటరీ సిస్టంలో జరిగేది ఏమిటి అంటే గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం. మనం నిమిషానికి దాదాపుగా 12 నుంచి 15 సార్లు వరకు ఊపిరి తీసుకుంటాం. ఇలా ఒక రోజుకి సుమారుగా 23,000 సార్లు మనం ఊపిరి తీసుకోవడం అనేది జరుగుతుంది. మనం మన శరీరం లోపలికి గాలిని తీసుకోవడాన్ని ఇన్హలేషన్ అంటారు. మనం మన శరీరం లోపల నుంచి గాలిని బయటకు వదలడాన్ని ఎక్స్హలేషన్ అంటారు. అయితే ఈ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అయితే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది బ్లడ్కి ఇంకా లంగ్స్కి మధ్య జరిగితే దాన్ని ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటారు. అలాగే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది బ్లడ్కి ఇంకా సెల్స్కి మధ్య జరిగితే దాన్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటారు. రెస్పిరేటరీ సిస్టంలో ఉండే ఆర్గాన్స్ ఏంటంటే నోస్ అండ్ నేసల్ క్యావిటీ, ఫార్నిక్స్, లార్నిక్స్, ట్రాకియా, బ్రాంకై, బ్రాంక్యూల్స్, ఆల్వియోల్. నోస్ అండ్ నేసల్ క్యావిటీ. నేసల్ క్యావిటీ అనేది రెస్పిరేటరీ సిస్టంలో ఉండే ఫస్ట్ ఆర్గాన్. అయితే నోస్ అనేది ఒక సెప్టమ్ ద్వారా 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ అయి ఉంటుంది. నోస్ అనేది సిలియేటెడ్ మ్యూకస్ మెంబ్రెయిన్తో లైన్ అయి ఉంటుంది. ఈ మెంబ్రెయిన్లో మ్యూకస్ని సెక్రెట్ చేసే గాబ్లెట్ సెల్స్ అనేవి ఉంటాయి. నాస్ట్రిల్స్ అనేవి బయటకు ఇంకా నేసల్ క్యావిటీకి మధ్య ఓపెనింగ్స్లా ఉంటాయి. ఈ ఏరియాలో హెయిర్ అనేది ఉంటుంది. నోస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎయిర్ని ఫిల్టర్ చేయడం, ఇంకా మాయిస్ట్ చేయడం, అలాగే వార్మ్ చేయడం. నోస్ అనేది ఎయిర్ని ఎలా ఫిల్టర్ చేస్తుందంటే నోస్లో ఉండే హెయిర్ అనేది లార్జ్ పార్టికల్స్ని ట్రాప్ చేస్తుంది. అలాగే స్మాల్ పార్టికల్స్ అనేవి అక్కడ ఉండే మ్యూకస్కి స్టిక్ అయిపోతాయి. ఈ విధంగా నోస్ అనేది మన బాడీలోకి డస్ట్ పార్టికల్స్ని ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. మనం ఊపిరిని కేవలం నోస్ ద్వారానే కాకుండా మౌత్ ద్వారా కూడా తీసుకుంటాం. అయితే ఇలా మౌత్ ద్వారా తీసుకోవడం అనేది మనకు మంచిదా కాదా అనే విషయం ఇప్పుడు చూద్దాం. మనం ఊపిరిని నోస్ ద్వారా తీసుకుంటే నోస్ అనేది డస్ట్ కానీ లేదా ఇంకా ఏమైనా ఫారిన్ పార్టికల్స్ ఉంటే వాటిని ఫిల్టర్ చేస్తుంది. అదే మౌత్ ద్వారా తీసుకుంటే డస్ట్ ఇంకా ఫారిన్ పార్టికల్స్ అనేవి లోపలికి ఎంటర్ అయ్యే ప్రమాదం అనేది ఉంది. దీనివల్ల లంగ్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇంకా మన లోపలికి వెళ్ళే ఈ డస్ట్ అనేది మన గొంతులో ఉండే మ్యూకస్కు స్టిక్ అయిపోయి ఉంటుంది. దానివల్ల మనకు దగ్గు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం నోటి ద్వారా ఊపిరి తీసుకోవడం వల్ల ఎయిర్ అనేది హ్యూమిడిఫై అవ్వదు. దానివల్ల బ్రీతింగ్ ట్యూబ్యూల్స్ అనేవి ఎక్కువ ఇబ్బంది పడతాయి. అంతేకాకుండా మనం నోటి ద్వారా ఊపిరి తీసుకోవడం వల్ల మనకు ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. దీనివల్ల మనకు స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా మన యొక్క ఇమ్యూనిటీ అనేది కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫార్నిక్స్. ఫార్నిక్స్ అనేది 12 నుంచి 14 సెంటీమీటర్స్ పొడవు ఉంది. స్కల్ యొక్క బేస్ నుంచి 6th సర్వికల్ వర్టిబ్రా వరకు ఉంటుంది. ఫార్నిక్స్ అనేది మనకి డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్స్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది.
దీని ఫంక్షన్స్ ఏంటంటే ఫుడ్ ఇంకా ఎయిర్ ట్రావెల్ అవ్వడానికి ఒక రూట్ లాంటి దాన్ని క్రియేట్ చేయడం, ఇంకా నోస్లో ఎలా అయితే ఎయిర్ అనేది హ్యూమిడిఫై అవ్వడం, ఇంకా మాయిస్ట్ అవ్వడం, ఇంకా వామ్ అవ్వడం అనేది జరుగుతుందో సేమ్ ఫార్నిక్స్లో కూడా ఎయిర్ అనేది అలాగే జరుగుతుంది. నెక్స్ట్ లారింక్స్. దీన్నే వాయిస్ బాక్స్ అని కూడా అంటారు. ఇది టంగ్ యొక్క రూట్ నుంచి ట్రాకియా వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ప్యూబర్టీ వచ్చే వరకు కూడా ఇది మేల్స్ అండ్ ఫీమేల్స్లో దీని సైజ్ అనేది కొంచెం అటు ఇటుగా ఈక్వల్గానే ఉంటుంది. కానీ ప్యూబర్టీ తర్వాత మేల్స్లో దీని సైజ్ అనేది పెద్దగా అవుతుంది. ఎపిగ్లాటిస్. దీనికి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది. మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో మనం తీసుకునే ఎయిర్ అనేది డైరెక్ట్గా ట్రాకియాలోకి వెళ్తుంది. అయితే మనం ఎప్పుడైనా సరే వాటర్ని కానీ ఫుడ్ కానీ తీసుకుని మింగేటప్పుడు ఈ ట్రాకియా అనేది డౌన్కి డ్రాప్ అవుతుంది. ఇలా అవడం వల్ల ఫుడ్ అనేది డైరెక్ట్గా ఈసోఫేగస్లో పడుతుంది. ఒకవేళ ఇది కానీ అక్కడ అలా లేకపోతే ఫుడ్ అండ్ వాటర్ అనేవి ట్రాకియాలో ఎంటర్ అయ్యే ప్రమాదం అనేది ఉంటుంది. సో చూసారుగా, ఈ చిన్న ఎపిగ్లాటిస్ అనేది చాలా కీ రోల్ అనేది ఇక్కడ ప్లే చేస్తుంది. సో ఇది లారింక్స్ యొక్క ఫంక్షన్. ఇది చూసిన తర్వాతే మన బాడీ అనేది ఎంత అమేజింగ్గా మేడ్ అయ్యింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ లారింక్స్ యొక్క ఫంక్షన్స్. లారింక్స్ మనకి మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే సౌండ్ ప్రొడక్షన్ కోసం యూజ్ అవుతుంది. మన వాయిస్ యొక్క పిచ్ అనేది దీని యొక్క లెంత్ ఇంకా కార్డ్స్ యొక్క టైట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా మన వాయిస్ యొక్క వాల్యూమ్ అనేది అక్కడ ఉన్న కార్డ్స్ అనేవి వైబ్రేట్ అయ్యే ఫోర్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రెజొనెన్స్ లేదా టోన్ అనేది మన మౌత్ యొక్క షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ట్రాకియా. దీన్నే విండ్ పైప్ అని కూడా అంటారు. ఇది లారింక్స్ దగ్గర నుంచి 5th థొరాసిక్ వర్టిబ్రా వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇది అప్రాక్సిమేట్గా 10 నుంచి 11 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది. దీని స్ట్రక్చర్ అనేది 16 నుంచి 20 వరకు ఇన్కంప్లీట్ సి షేప్డ్ రింగ్స్తో ఉంటుంది. ఈ రింగ్స్ అనేవి హైలింగ్ కార్టిలేజ్తో ఫామ్ అయి ఉంటాయి. దీని ఫంక్షన్ ఏంటంటే ఎయిర్ని వార్మ్ చేయడం, హ్యూమిడిఫై చేయడం, ఇంకా ఫిల్టర్ చేయడం. నెక్స్ట్ బ్రాంకై. ట్రాకియా అనేది డివైడ్ అయ్యే దగ్గర 2 ప్రైమరీ బ్రాంకై అనేవి ఫామ్ అవుతాయి. వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే లంగ్స్లోకి వెళ్ళే ఎయిర్ని కంట్రోల్ చేయడం, ఇంకా ఎయిర్ని వార్మ్ చేయడం, హ్యూమిడిఫై చేయడం. నెక్స్ట్ బ్రాంకియోల్స్ అండ్ ఆల్వియోలై. ఈ బ్రాంకియోల్స్లో రెస్పిరేటరీ బ్రాంకియోల్స్, ఆల్వియోలార్ డక్ట్స్ అండ్ ఆల్వియోలై అనేవి ఉంటాయి. ఈ ఆల్వియోలైలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఈ ఆల్వియోలై అనేది బ్లడ్ క్యాపిలరీస్తో సరౌండ్ అయి ఉంటుంది. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఆల్వియోలర్ మెంబ్రెయిన్కి ఇంకా క్యాపిలరీ మెంబ్రెయిన్కి మధ్యన జరుగుతుంది. అయితే ఇక్కడ స్క్వామస్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్స్కి మధ్యలో ఉండే సెల్స్ ఒక సర్ఫెక్టాంట్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఫ్లూయిడ్ అనేది ఆల్వియోలైని డ్రై అయిపోకుండా చూసుకుంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ రెస్పిరేటరీ బ్రాంకియోల్స్ అండ్ ఆల్వియోలై. ఆల్వియోలైకి బ్లడ్కి మధ్య డిఫ్యూజన్ ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. డిఫ్యూజన్ అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళడం. ప్రతి ఆల్వియోలర్ వాల్ అనేది క్యాపిలరీ నెట్వర్క్తో సరౌండ్ అయి ఉంటుంది. లంగ్స్లో గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగే ఏరియా ఎంత అంటే 70 నుంచి 80 స్క్వేర్ మీటర్స్ వరకు ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన ఫంక్షన్ ఏంటంటే మైక్రోబ్స్ నుంచి లంగ్స్ని ప్రొటెక్ట్ చేయడం. అంటే ఈ లెవెల్లో సిలియేటెడ్ ఎపిథీలియం కానీ గాబ్లెట్ సెల్స్ కానీ ఇవనేవి ఏవి ఉండవు. సో డిఫెన్స్ అనేది లంగ్స్లో ఉండే సెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో లింఫోసైట్స్ ఇంకా ప్లాస్మా సెల్స్ అనేవి ఉంటాయి.
ఈ ప్లాస్మా సెల్స్ అనేవి ఏవైనా యాంటీజెన్స్ బాడీలోకి ఎంటర్ అయితే వాటికి ఆపోజిట్గా యాంటీబాడీస్ని క్రియేట్ చేస్తాయి. సో ఇలా ఇవి లంగ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ సలహాలు, సూచనలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మేము పెట్టిన ఈ వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అండ్ ఆన్ థింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.